ఫర్ ఫ్రీడమ్ కి ఇంకొక కజిన్ కూడా ఉంది. అదే ఏంటంటే రిస్క్ టేకింగ్. సో రిస్క్ టేకింగ్ కూడా ఉండొచ్చు, కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే యూ హ్యావ్ టు సర్వైవ్ టు సక్సీడ్. మనం ఎంత కాలం సర్వైవ్ అవ్వగలుగుతాం, దాన్ని సక్సీడ్ అయ్యేదానికి అంత పాసిబిలిటీని మనం పెంచుతూ ఉంటాం అన్నమాట, ఆ ప్రాబిలిటీ రావడానికి. ఇప్పుడు సేమ్ థింగ్ ఇప్పుడు మనం కెసిన్లో వెళ్ళినప్పుడు మీరు చూసుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ 51% మీరు కెసిన్లోకి వెళ్ళినప్పుడు విన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, 49% ఆ షాప్ వాళ్ళు ఆ కెసినో మెయింటైన్ చేసే వాళ్ళకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. మీరు ఎంతసేపు గేమ్ లో సస్టైన్ అవ్వగలగాలంటే 100 times ఆడితే మీరు ఆ 51% ఉన్న ప్రాబిలిటీని మీరు క్యాప్చర్ చేయగలుగుతారు. అలా కాకుండా మీరు ఫస్ట్ 20 సార్లు ఆడారనుకోండి, ఆ 20 సార్లు తగలడమే కెసినోకే ఫర్గా వచ్చింది అనుకోండి, మీరు మొత్తానికి ఉడ్చుకొని పోతారన్నమాట. సో అంత అమౌంట్ మీరు బఫర్ పెట్టుకొని ఆడగలిగేలా ఉండాలి. సో అదే రియల్ గేమ్. అందుకే సక్సెస్ అయ్యే వాళ్ళు చేసే రిస్క్, వాళ్ళ అపటైట్ చూసి, అంటే ఒక లెవెల్ ఆఫ్ మనీ చేయడానికి ఖచ్చితంగా రిస్క్ చేయాలి. అంటే అది పోయినా మనకు ఫరక్ పడదు, పెద్ద లైఫ్లో డిఫరెన్స్ రాదు, ఆల్రెడీ మనం రాక్ బాటంలో ఉన్నాం అంటే ఆ టైంలో